नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। आदिलाबादमधील अनेक गावकऱ्यांनी काँग्रेस पक्षामध्ये प्रवेश। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित। निर्मल जिल्ह्यातील मुधोळ मतदारसंघामध्ये मंत्री पोंगुलेटी यांचा दौरा। विविध लाभार्थ्यांना मुख्यमंत्री सहायता निधीचे धनादेश वाटप। जिल्ह्यातील सामूहिक सत्यनारायण व्रतपूजा। कार्तिक महिन्यातील पौर्णिमेच्या स्मरणार्थ भाविकांनी मंदिरांमध्ये विशेष पूजा। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली पक्षामध्ये वेगाने सुरू आहे। तर नुकतेच काँग्रेसचे ज्येष्ठ नेते सुदागोणी सुधाकर गौड आणि भीमनावेनी रामलू यादव आणि भीमनावेनी रवी यादव यांच्या नेतृत्वाखाली अंकोली ग्रामपंचायत अंतर्गत आदिलाबाद ग्रामीण मंडळ अंकापूर, कोलानगुडा आणि कोत्तूर सोसायटीच्या येथील ग्रामस्थांना काँग्रेस पक्षात प्रवेशाचे निमंत्रण देण्यात आले। या सर्वांचे पक्षात कंदी श्रीनिवास रेड्डी यांनी स्कार्फ देऊन टाळ्यांसह स्वागत केले। तर पक्षासाठी हे अत्यंत महत्त्वाचे असून संरक्षण करण्याची जबाबदारी ही प्रत्येक नेत्याची आहे असे ते म्हणाले। आदिलाबाद ग्रामीण मंडळातील नेत्यांच्या प्रयत्नामुळे पक्ष अधिक मजबूत होत असल्याचेही सांगितले। ते स्वतःच्या हितासाठी हैदराबादला गेले नसून आदिलाबादच्या लोकांचे प्रश्न सोडवण्यासाठी गेले असल्याचे त्यांनी सांगितले। आपण सदैव गरिबांच्या पाठीशी असल्याचेही ते म्हणाले। కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు అంకోలి గ్రామ పరిధిలో కొత్తూరు, నవేగాం, కొల్లాంగూడ అలాగే ఈరోజు సొసైటీ కూడా దాదాపు 4 అనుబంధ గ్రామాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। అందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను। అట్లనే ఈరోజు 4 అనుబంధ గ్రామాల నుంచి చేరడం జరిగింది। అలాగే మీ అందరూ కూడా సుధాకర్ గౌడ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। రూరల్ మండలం మొత్తంలో ఆయన కష్టపడ్డట్టుగా ఎవ్వరు కష్టపడడం లేదు। అంత బాగా అల్చెట్టి నాగన్న గారు, సుధాకర్ గౌడ్ గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు। మీరు గుర్తుపెట్టుకోవాలా, అల్చెట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సమాజాల సమూహం। పద్మశాలి సమాజం నుంచి అల్చెట్టి నాగన్న గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నారు। అవునే గౌడ సమాజం నుంచి సుధాకర్ గౌడ్ గారు, మన మహేష్ గౌడ్ గారు కూడా గౌడ సమాజం నుంచి మన అధ్యక్షులుగా ఉన్నారు బీసీ సమాజం నుంచి। కాబట్టి సుధాకర్ గౌడ్ గారు రూరల్ మండలంలో మీ అందరి కోసం 24 గంటలు కూడా మీరందరి కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, సుధాకర్ గౌడ్ గారు, అల్చెట్టి నాగన్న గారు। వీళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి
క్యాడర్ నిర్మాణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి క్యాడర్ నిర్మాణం చేయగలిగినప్పుడే మనం ఒక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటి గుర్తుకు, నాకు కంది శ్రీనివాస్ రెడ్డి అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోయి అడగండి. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే మహేష్ అన్న ఏమంటారు, కంది శ్రీనివాస్ రెడ్డి పైరవి కోసం రాడు. ఏ మంత్రి దగ్గరికి నేను ఇంతవరకు పైరవి కోసం పోలే, నా సొంత పనుల కోసం. కొంతమంది చాలామంది పైరవుల కోసం పోయినారు, అవుట్డేటెడ్ అయిపోయినారు, వేరే విషయం. కానీ నేను ఏ మంత్రి దగ్గర కూడా ఆదిలాబాద్ సమస్యల కోసమే పోతా, ఒక్క నిమిషంలో పని చేసుకుని వస్తా, మీ సమస్యల కోసమే తప్ప నాకు వ్యక్తిగత లబ్ధి కోసం ఏ దానికి కూడా నేను పోను. అందుకే నాకు మంచి పేరున్నది. కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు. ఏ మంత్రి నేను వచ్చినా కూడా ఒక నిమిషంలో పని చేసి పెడతాడు తప్ప కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు, కాంట్రాక్ట్ల కోసం రాడు, గరీబ్ వాళ్ళ కోసమే వస్తాడనే పేరున్నది. ఇంకోటి మీరు ఎక్కడైనా గుర్తుపెట్టండి, 119 నియోజకవర్గాలలో ఓడిపోయిన నియోజకవర్గాలలో మన आदिलाबाद टॉप पोझिशनला ఉన్నది ఇప్పుడు. राज्याचे माहिती आणि महसूल मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी यांनी निर्मल जिल्ह्यातील मुधोळ मतदारसंघाला भेट दिली. माजी आमदार विठ्ठल रेड्डी, नारायणराव पटेल आणि बाजार समितीचे सभापती आनंदराव पटेल यांनी त्यांचे जंगी स्वागत केले. यावेळी मुख्यमंत्र्यांच्या हस्ते मुधोळ मतदारसंघातील अनेक लाभार्थ्यांना मदत निधीचे धनादेश सोपवण्यात आले. त्यानंतर आयोजित बैठकीमध्ये मंत्री म्हणाले की राज्य सरकार स्थापन झाल्यापासून काही दिवसातच अनेक कल्याणकारी योजना राबवत आहे. सरकारने तर काँग्रेसने म्हटले आहे की सरकारने 18,000 कोटी रुपयांपैकी पात्र लाभार्थ्यांचे 2 लाख कर्ज माफ केले आहे. आणखी 13,000 कोटी रुपयेही दिले जातील. डिसेंबर अखेरमध्ये प्रत्येक शेतकऱ्यांची कर्जमाफी केली जाईल असे ते म्हणाले. शेतकरी हमी भाव योजना राबवण्यात येणार आहे आणि धानावरही बोनस दिला जाईल असेही त्यांनी सांगितले. मी చెప్పిన దాని ప్రకారంగా పని చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఈ రోజు మీరు ఏ ఆదేశం ఇస్తే దాని ప్రకారంగా మన పక్క తాలూకానే ముదోల్ నియోజకవర్గానికి పక్క తాలూకా 2 వాటర్స్ ఉంటాయి అక్కడ. మరి మనందరూ కూడా ఆ బొక్క తాలూకా వారు పరిచయస్తులు, బంధువులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక రోల్ మోడల్ గా ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని మోడల్ గా చేసి భవిష్యత్తులో మనందరి కష్ట ఫలితంగా ఏదైతే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు వస్తారో, వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇది కంప్లీట్ అవడంతోనే నాకు తెలిసి 20-22 తారీఖులకి పూర్తవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కుటుంబ స్మార్ట్ కార్డ్ ఏదైతే ప్రాక్టికల్ గా చేశామో దాన్ని వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఆ కుటుంబ స్మార్ట్ కార్డే రేపు పేదవాళ్లకి, అర్హులైన వాళ్లకి తెల్ల రేషన్ కార్డులా పనిచేస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డులా పనిచేస్తుంది, 200 యూనిట్ల ఉచిత కరెంటుకి అదే కార్డు, 500 రూపాయలకి గ్యాస్ మొద్దుకి అదే కార్డు, ఇందిరమ్మ ఇంటికి अदे कार्ड अर्हुलैन वाळ्ळंदरिदी. काँग्रेसचे ज्येष्ठ नेते आणि डीसीसीबीचे अध्यक्ष अड्डी भोजा रेड्डी म्हणाले की भगवान बिरसा मुंडा यांनी तरुण वयात आपल्या प्राणांची आहुती दिली आणि आदिवासी समाजाच्या हक्कासाठीही लढा दिला. बिरसा मुंडा यांच्या जयंतीनिमित्त शहरात येथील रेल्वे स्थानकाजवळ हिरासुखा आदिवासी जागृती समितीने शुक्रवारी आयोजित केलेल्या कार्यक्रमामध्ये त्यांनी काँग्रेस पक्षासोबत सहभाग घेतला. यावेळी त्यांनी म्हणाले की बिरसा मुंडा यांच्या प्रतिमेला त्यांनी पुष्पहार अर्पण करून अभिवादन केले. आदिवासींना बिरसा मुंडा संघर्षातून प्रेरणा घेऊन त्यांच्या हक्कांसाठी आंदोलन करण्याचे आवाहन त्यांनी केले.
भावी पिढ्यांना या महान नेत्याचा इतिहास कळावा यासाठी वाढदिवस जयंती असे कार्यक्रम आयोजित करण्याची गरज असल्याचेही म्हणाले। या कार्यक्रमात हिरासुखा जागृती समितीचे अध्यक्ष सीडम रामकिशन, समितीचे सदस्य, आदिवासी नेते, काँग्रेस नेते सहभागी झाले होते। భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఆనాడు భగవాన్ బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి మా గొప్ప వ్యక్తి మా శక్తి వ్యక్తి ఆయనని భగవంతుడు అని చెప్పి పోల్చుకున్న రోజులు ఆనాడు। ఈరోజు అటువంటి మహానుభావుని చరిత్రని తిరిగి మన పిల్లలకు కూడా అందియాలని చెప్పి, రేపటి పౌరులకు అందియాలని చెప్పి ఈరోజు వారి జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది। ఎందరో ఇటువంటి మహానుభావులు ఆనాడు చేసిన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావులు, అదేవిధంగా బ్రిటిష్కు వ్యతిరేకం చేసిన పోరాడిన మహానుభావుల జ్ఞాపకార్థం చేసుకుంటేనే, అటువంటి మహానుభావులకు మనం శ్రద్ధాంజలి వహిస్తేనే, వారి అడుగుజాడలు నడిస్తేనే, వారు చేసిన కార్యక్రమాల్లో వారి అడుగుజాడలు నడిస్తేనే రేపు ఈ యొక్క దేశం, భారతదేశం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి, రేపటి పౌరులకు ఇది తెలుపతందుకే ఈ యొక్క కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా కమిటీ వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుతూ ఉన్నారు। వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను। ఎందుకంటే వారు ఈరోజు ఎటు పోకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఇది ఒక రేపటి పౌరులకు అందేట్టు ఈ యొక్క वार्ता संदर्भात वारंदर धन्यवाद देतो। पवित्र कार्तिक पौर्णिमेच्या स्मरणार्थ शहरातील अनेक मंदिरे आध्यात्मिक वैभव प्राप्त करत आहे। स्थानिक श्री रमा सहिता सत्यनारायण स्वामी मंदिर मंगमठ येथे आयोजित सामूहिक सत्यनारायण व्रत पूजा मोठ्या थाटात पार पडली। पहाटेपासूनच भाविकांनी मोठ्या संख्येने दर्शनासाठी रांगा लावल्या। व्रतपूजेतही सहभागी असलेले जोडपे पारंपरिकपणे वैदिक पुजारी वस्त्रे परिधान करून करतात आणि भक्ती विधीमुळे सामूहिक विधी करण्यासाठी वैदिक मंत्राचा जपही करतात। तर सर्वांचे आशीर्वाद त्यांना लाभो आणि सर्वोत्तम आरोग्य लाभो अशी देवाकडे त्यांनी प्रार्थना केली। त्यानंतर त्यांच्या मोठ्या प्रमाणावर आयोजित अन्नदानामध्येही सहभाग घेतला। పండ్లు ముందర పెట్టుకోండి। కొబ్బరి ఉండవేస్తా ఆశీర్వాదం సత్యదేవుని సుందర రూపం నిత్యము నరవండి సత్యనారాయణ చండి నరపంచే శివోపాయం నారాయణ హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ గోవింద పాపరి రామ గోవింద।
हसून दत्तन सम्यात सिद्ध्यर्थं पुनरागमनाय च मंडलाहाराणि षोडशोपचार पूजनमहं करिष्यामि। कामगारांच्या समस्या सोडवण्यासाठी AITUC आघाडीतून लढत असून आतापर्यंत अनेक यश मिळवलेले आहे असे प्रतिपादन संघटनेचे राज्य सचिव सरग विलास यांनी केलेले आहे। आदिलाबाद शहरातील रिम्स संघाच्या या कार्यालयामध्ये गुरुवारी अनेक सुरक्षा रक्षक आणि रुग्णाची काळजी घेणारे AITUC युनियन मध्ये सामील झाले। तर या कार्यक्रमाला विलास आयटक प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। जिल्हा मुख्य सचिव सिर्रा देवेंदर यांच्या उपस्थितीत त्यांना स्कार्फ परिधान करून या युनियन मध्ये सहभाग होण्याचे आवाहन करण्यात आले। कामगारांच्या प्रश्नाविरोधामध्ये AITUC बिनधास्तपणे लढत असल्याचे विलास म्हणाले। निवडणुकीदरम्यान दिलेल्या आश्वासनाची अंमलबजावणी करावी अशी मागणी त्यांनी केली। या कार्यक्रमात AITUC नेते आणि रिम्स कार्यकर्ते सहभागी झाले होते। मुसेफ काय इधर अपना पे अपना इधर बामना नहीं था बस बैठो ना डालो ना जनरो डालो ना AITUC పోరాటానికి జిందాబాద్ జిందాబాద్ రిమ్స్ కార్మికుల ఐక్యత రిమ్స్ కార్మికుల ఐక్యత రిమ్స్ కార్మికుల ఐక్యత ఈ రోజు AITUC పోరాటాలకు ఆకర్షించబడి రిమ్స్లో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో AITUC సఫలమైన సందర్భంగా అదే నీతివంతమైనటువంటి నాయకత్వంతో అదేవిధంగా నీతివంతమైనటువంటి పోరాటంతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి అనేక మంది కార్మికులు AITUCలో జాయిన్ కావడం జరిగింది। ఖచ్చితంగా అది కూడా రిమ్స్ అండర్లోనే వస్తుంది కాబట్టి వారి కార్మికుల సమస్యల గురించి రోజువారీగా AITUC నాయకత్వం పట్టించుకొని వారి సమస్యలకు పోరాట రూపంలో పరిష్కారానికి చూపడం జరుగుతుంది। ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చబడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది। అప్పుడు కేసీఆర్ ఉన్న సందర్భంలో యూనియన్లను తొక్కిపెట్టడం జరిగింది, అసలు యూనియన్లే వద్దన్నాడు। అటువంటి సందర్భంలో AITUC పోరాటం చేయడం జరిగింది। ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిండ్రు, వారు కూడా ఎన్నికల సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు। ఆల్రెడీ మెడికల్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హైకోర్టులో ఈ కేసు కూడా పెట్టడం జరిగింది। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन आदिलाबाद शहरातील कॅम्प ऑफिस नेहमीच काँग्रेस पक्षाचे नेते कार्यकर्ते चाहत्यांनी गजबजलेले असते। कंदी श्रीनिवास रेड्डी यांची अनेक लोक नेते जात संघटनेचे प्रतिनिधी यांची भेट घेतात आणि अनेक समस्याही विचारल्या जातात। कंदी श्रीनिवास रेड्डी यांनी धीराने समस्या ऐकून सकारात्मक प्रतिसाद दिल्याने त्या सोडवण्याचा सर्वतोपरी प्रयत्न करू असे सांगितले आणि त्यांनी मनापासून त्यांचे स्वागतही केले। आमदार पायल शंकर म्हणाले की भगवान बिरसा मुंडा हे महान चळवळीचे नायक होते। यापूर्वीच्या सरकारने आदिवासी चळवळीतील नायकाकडे तुच्छतेने पाहिले असा आरोपही त्यांनी केला। आदिलाबाद शहरातील खाजगी भगवान बिरसा मुंडा यांच्या जयंतीनिमित्त वनवासी कल्याण परिषदेच्या संयुक्त विद्यमानाने जनजागृती ही गौरव दिवस कार्यक्रम सभागृहात आयोजित करण्यात आला होता आणि ते प्रमुख पाहुणे म्हणून होते। तर आमदार म्हणाले की बिरसा मुंडा हे केवळ आदिवासीसाठीच नाही
तर देशातील तमाम जनतेच्या वतीने त्यांनी इंग्रजाविरुद्ध लढा दिला आणि तरुण वयातच बलिदान दिले। देशाची प्रथम नागरिक म्हणून द्रौपदी मुर्मू यासारख्या आदिवासी महिलेला राष्ट्रपती पदाचा सर्वोच्च पद देण्याचा मान मोदी आणि भाजप सरकारचा असल्याचेही ते म्हणाले। वनवासी कल्याण परिषदेचे प्रादेशिक सचिव वेंकटेश्वर म्हणाले की वनवासी कल्याण परिषद देशभरातील आदिवासी विद्यार्थ्यांच्या कल्याणासाठी प्रयत्नशील आहे। ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంత్రి కూడా ఇంత గొప్ప ఆలోచన చేయలేదు। ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన వాళ్ళు పడుతున్నటువంటి బాధలు దూరం కావాలని మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క ఆదివాసీ గిరిజన గ్రామాల సభలో నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు వెచ్చించి ఆ గ్రామాలలో ఉన్న అనేకమైన సమస్యల్ని చేస్తున్నా। आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी दासरी आशन्ना यांना नियुक्तीपत्र सोपवण्यात आले, ज्यांची काँग्रेस शहर सचिव म्हणून नियुक्ती करण्यात आली होती। आदिलाबाद शहरातील प्रजासेवा भवन कॅम्प ऑफिसमध्ये आयोजित कार्यक्रमामध्ये नियुक्तीपत्र देऊन त्यांचा सत्कार करण्यात आला। पक्षाच्या बळकटीसाठी काम करावे आणि पक्ष ही कष्ट घेतलेल्यांना सोडून सर्वांना एकत्र आणून आगामी स्थानिक स्वराज्य संस्थांच्या या निवडणुकीत काँग्रेस पक्षाच्या विजयात हातभार लावावा असे ते म्हणाले। कंदी श्रीनिवास रेड्डी గారు నియమించడం జరిగింది। వారికి మరింత బాధ్యత ఉంది కాబట్టి వారు కూడా బాధ్యతతో మరి ముందుకు నడుస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు వారికి నియామక పత్రాలు అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాను। पवित्र कार्तिक पौर्णिमेनिमित्त शहरातील गंगापुत्र शिव मंदिर पहाटेपासूनच भाविकांनी गजबजलेले आहे। ते मंदिरात पोहोचल्याने भाविकांनी विशेष पूजेचा कार्यक्रम करून भगवान शंकराची भक्तिभावाने पूजा करण्यात आली आणि दीप प्रज्वलन करून प्रार्थनाही करण्यात आली। अभिषेक पूजा ही इत्यादी आरतीही निभवले आणि आध्यात्मिक सौंदर्यही प्राप्त झाले।
कार्तिक पौर्णिमेनिमित्त गुडेम श्री रामसहिता सत्यनारायण स्वामी मंदिरामध्ये भाविकांची गर्दी। मंचिराला जिल्ह्यातील दांडेपल्ली मंडळामध्ये कार्तिक पौर्णिमेच्या या पार्श्वभूमीवर लोकांनी गोदावरी नदीमध्ये पवित्र स्नान केले आणि या नदीच्या काठावरील देवस्थानामध्ये प्रार्थनाही केली। मुख्यतः दांडेपल्ली मंडळातील गुडेम रामसहिता सत्यनारायण स्वामी मंदिर हे दुसरे अण्णावर म्हणून ओळखले जाते। तर भक्त ही कार्तिक दिवेही लावले आणि गोदावरी नदीमध्ये पूजाही केली। त्याचाच एक भाग म्हणून स्थानिक आमदार प्रेमसागर राव यांच्या दाम्पत्याने या टिळ्यावर लोकांच्या मध्ये सत्यनारायण व्रतही केले। तर त्या परिसरात भाविकांनी विटा पेटवून प्रार्थनाही केली आणि मंदिर समितीच्या प्रशासकांनी कोणतीही अडचण न येता व्यवस्था केली। జై శ్రీమన్నారాయణ కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు ఆశీష భక్త దినావళి ఇప్పుడిప్పుడే విచ్చేయడం జరుగుతుంది। వేలాది మంది భక్తులు స్వామివారి కొండకు వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు దంపతులు ఆచరించి మెట్ల మార్గం గుండా పైకి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ దేవాలయము తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కనుక తెలంగాణ రాష్ట్రంలోని దండేపల్లి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రాతకాలం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు। ముఖ్యంగా ఈరోజు చాలా విశేషమైన రోజు, పర్వదినం కార్తీక మాసం। ఈ చుట్టుపక్కల జిల్లా నుండే కాక హైదరాబాద్కి దించే కొంగు బంగారుగా స్వామివారు విరాజిల్లుతున్నారు। ఉదయం నుండే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తినారు। భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ తరఫున దేవాలయం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, విద్యుత్ లైటింగ్, ఉచిత అన్నప్రసాద వితరణ, లడ్డు పులిహోర ప్రసాదాలు ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी केएसआर फाउंडेशनची स्थापना करून लोकसेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर त्याद्वारे अनेक सेवा कार्यक्रम हाती घेतले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदान कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथे त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक भुकेले लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात। पालिटी पेद्दवु नीवे पेరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్న అంటేనే బిడ్డల వాలి
జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. आदिलाबादमधील अनेक गावकऱ्यांनी काँग्रेस पक्षामध्ये प्रवेश. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित. निर्मल जिल्ह्यातील मुधोळ मतदारसंघामध्ये मंत्री पोंगुलेटी यांचा दौरा. विविध लाभार्थ्यांना मुख्यमंत्री सहायता निधीचे धनादेश वाटप. जिल्ह्यातील सामूहिक सत्यनारायण व्रतपूजा. कार्तिक महिन्यातील पौर्णिमेच्या स्मरणार्थ भाविकांनी मंदिरांमध्ये विशेष पूजा. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.